మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచెర్ల గణేష్ నగర్ లోని శ్రీ 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 నల్లపోచమ్మ ఆలయంలో ఆగస్టు 16న బోనాల ఉత్సవాలు ఫలహార బండి ఊరేగింపు వైభవంగా జరగనున్నాయి. రాజమల్ల మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో పోతురాజు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుండగా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అమ్మవారి కృపతో అందరూ సుభిక్షంగా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఆగస్టు 16వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని చెంగిచెర్ల గ్రామంలో బోనాల ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు అప్పుడే చెంగిచెర్ల గ్రామంలో అయితే ఆధ్యాత్మిక సందడి కూడా నెలకొందని చెప్పవచ్చు. మరికొద్ది గంటలు మాత్రమే బోనాలకు సంబంధించి అయితే గడువు ఉన్న నేపథ్యంలోనే ఈ మేరకు ఆల్రెడీ అక్కడ ఉన్న స్థానిక పెద్దలు కావచ్చు, వివిధ వర్గాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ఆలయాల ముస్తాబు కావచ్చు వంటి కార్యక్రమాలను అయితే చురుకుగా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా చెంగిచెర్ల గ్రామంలోని గణేష్ నగర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ వేయించేసి ఉన్న శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం కూడా ఈ క్రమంలోనే ముస్తాబు అవుతున్న క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున పలార బండి ఊరేగింపు వంటి కార్యక్రమాలు కూడా ఈసారి కూడా నిర్వహించేందుకైతే అక్కడ యువ నేత రాసమల్ల మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా అటు పోతురాజు నృత్యాలు కావచ్చు, ఇటు పలార బండి ఊరేగింపు కావచ్చు, ఇతర కల్చరల్ కార్యక్రమాలు కూడా గణేష్ నగర్లో నిర్వహించేందుకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు రాసమల్ల మల్లికార్జున యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన చెప్పారు. అన్ని పార్టీల నేతలకు కూడా ఆహ్వానం చెప్పామని కూడా ఆయన చెప్తూనే, మరోవైపు ఎమ్మెల్యే మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కావచ్చు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న కావచ్చు, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కావచ్చు వంటి అనేక మంది ప్రముఖులను కూడా దీన్ని అటు మేయర్లు, మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, అదేవిధంగా మాజీ బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త రవిగౌడ్ వంటి ప్రముఖులను కూడా అన్ని పార్టీలకు చెందిన వారిని కూడా ఆహ్వానించామని కూడా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తమకు ఒక సంకల్పం ఉందని, ఆ క్రమంలోనే తాము ఈ కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని రాసమల్ల మల్లికార్జున యాదవ్ తెలియజేశారు. తాము మొదటి నుంచి కూడా నల్లపోచమ్మ అమ్మవారికి సేవ చేస్తూనే ఉన్నామని, ఈ నేపథ్యంలోనే ఎలాంటి గొడవలు జరగకుండా కూడా యూత్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రత్యేకంగా మల్లికార్జున యాదవ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అమ్మవారి కృప అందరికీ ఉండాలని, అంతా శుభక్షంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నట్టు కూడా మల్లికార్జున యాదవ్ అయితే వివరించడం జరిగింది. సమీప భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వ్యాప్తికి కావచ్చు, అదేవిధంగా భక్తిభావంతో కూడిన కార్యక్రమాల నిర్వహణలో కూడా ఎప్పుడు కూడా ఉత్సుకతతో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ అయితే తెలియజేయడం జరిగింది.